అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. మాజీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు మంత్రి ఫరూక్. జీతం తీసుకుంటూ కూడా అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని క్వశ్చన్ చేశారు. అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఉపయోగపడే సలహాలు సూచనలు ఇస్తే స్వీకరిస్తాము అన్నారు. అంతేకాని జగన్ రోడ్ల వెంట తిరుగుతూ ప్రజలను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదన్నారు ఫరూక్. నంద్యాల జిల్లా కొత్తపల్లిలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నేరుగా ప్రజలను కలిసి ప్రభుత్వ పథకాలను వివరించారు. జీతాలు తీసుకుంటున్నారు 11 మంది. ఎందుకు అసెంబ్లీ రావడంలే? మీరు అసెంబ్లీకి రావాలి కదా, వచ్చి అసెంబ్లీ మాట్లాడు. వద్దటాడు ఎవడు? గెలిచింది ఎందుకు పని లేకనా? ప్రజలు ఓట్లు వేసి గెలిపించేది ఎందుకు బజార్లు తిరగనిగా? కాబట్టి దయచేసి నాయన రా, రేపు అసెంబ్లీలో నువ్వేం మాట్లాడుతావు మాట్లాడు. దానికి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ సమాధానం చెప్తాం. ఊరికి రోడ్డు మీద తిరుగుకుంటూ వాళ్ళు రెచ్చగొట్టుకుంటూ ఎప్పుడు వచ్చినా ఏదో కూడా రెచ్చగొట్టడమే, ఏదో కూడా వచ్చిన కాడితే లిగాడు పెట్టడం పోవడం. కాబట్టి అసెంబ్లీ కూడా తొందర ఉంది. స్పీకర్ గారు ఏమన్నారు? అసెంబ్లీ రాని జీతాలు ఇవ్వకూడదు అని. జీతాలు తీసుకుంటున్నారు. అది కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ కాదని చెప్పలే, కానీ రావాలా కదా బాధ్యత. ఎంపీ గెలిపించారు అని ఎంపీ మాట్లాడుతుంది సమర్థవంతంగా. మరి ప్రభుత్వానికి లేట్ చేయొచ్చు కదా మన ముఖ్యమంత్రిగా గారిని చంద్రబాబు. ఎందుకు రావడం లేదు? సిగ్గు. అతిపక్ష 10 మంది గెలిచిన ఒంటరిగా మనకి వచ్చారా? చదువుకున్నావు పబ్లిక్ స్కూల్లో,